Hello, friends. How are you? So, I hope that you are doing well. And please be healthy and try to do some workouts and maintain peace in your mind. మరి ఇవన్నీ జనరల్గా ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువ ఉంటాయి కదా. జాయింట్ ఫ్యామిలీస్ అంటాం. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ కల్చర్ ఉందా అంటే అది మనకే తెలియాలి. అది మీకు తెలియాలి, ఉందా లేదా, ఉందంటారా లేదంటారా జాయింట్ ఫ్యామిలీ కల్చర్. సో జాయింట్ ఫ్యామిలీ వల్ల ఉండే ఉపయోగాలు ఏంటి, లేకపోతే జాయింట్ ఫ్యామిలీ వల్ల ఉండే నష్టాలు ఏంటి, లేకపోతే సింగిల్ ఫ్యామిలీస్ వల్ల ఉండే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతానికి మనం చూస్తున్న సీరియల్స్ కానీ, ఎస్పెషల్లీ లేడీస్ వాళ్ళు సీరియల్స్ బాగా చూస్తూ ఉంటారు. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు, అంటే కొంతమంది మాత్రం అదే పనిగా చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయంటే ఏదన్నా చిన్న జరిగినా కానీ అదిగో ఆ సీరియల్లో అలా జరిగింది కాబట్టి ఇలా జరగవచ్చేమో అన్న కొన్ని ఫీలింగ్స్ అయితే ఉంటాయి. కొంతమంది ఇంకా దాని మీదే, ఇంకా అక్కడ అలా జరిగింది కాబట్టి ఇలా జరుగుతుంది, అక్కడ ఏదో అయింది కాబట్టి ఇలాగ అవ్వచ్చేమో అన్నట్టు ఇంకా దాని మీదే, ఆ సీరియల్ మీద డిపెండ్ అయిపోయి ఆ సీరియల్ మీదే ఆలోచిస్తూ అలాగే కొంతమంది ఉంటూ ఉంటారు. కొంతమంది ఏంటి, చాలా ఏజ్డ్ పీపుల్, వాళ్ళు ఏదైనా కూల్గా ఆలోచిస్తూ ఉంటారు, చాలా ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉంటారు, చాలా ఏజ్డ్ పీపుల్. ఓకే, సో సీరియల్స్ ఎఫెక్ట్ అనేది మన మీద చాలా అంటే చాలా ఉందని చెప్పొచ్చేమో. ఎస్పెషలీ అది మన మైండ్స్ మీద కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంది. మన ఆలోచనలో సగం ఆలోచనలు దాని నుంచే వస్తున్నాయేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. రైట్. సో ఇక్కడ రెండు టాపిక్స్ నేను చెప్పాను. ఒకటేమో ఉమ్మడి కుటుంబాలని, న్యూక్లియర్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ అని, అండ్ తర్వాత వచ్చి ఈ యొక్క సీరియల్స్ ఎఫెక్ట్ అని. మరేంటి ఇక్కడ సరదాగా ఈ రెండు టాపిక్స్ ఎందుకు ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము అనేది ఇప్పుడు మనం చెప్పుకునే ఈ లెసన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఆ లెసన్ ఏంటంటే విల్ హీ కమ్ హోమ్, విల్ హీ కమ్ హోమ్. ఇట్ వాజ్ రిటన్ బై పి సత్యవతి. సో పి సత్యవతి అనే ఆమె ఏంటంటే షీఈ్ ఏ తెలుగు రైటర్ ఆఫ్ రిమార్కబుల్ రిప్యుటేషన్. మనకి 10th క్లాస్లో కూడా ఒక మంచి లెసన్ ఉంటుంది, వాట్ ఈజ్ మై నేమ్ అని, చాలా బాగుంటుంది ఈ 10th క్లాస్ లెసన్లో. అలాగే దీంట్లో మన ఇంటర్మీడియట్లో విల్ హీ కమ్ హోమ్ అనే బ్యూటిఫుల్ లెసన్ చాలా బాగుంటుంది. జనరల్ చిన్న షార్ట్ స్టోరీ ఇది. దీని తెలుగులో ఏంటంటే పిల్లోడొస్తాడా అనేది తెలుగు, దీనికి ఇంగ్లీష్లో విల్ హీ కమ్ హోమ్ అని చెప్పి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేయడం జరిగిందనమాట. అందుకని మనకి ఈ క్వశ్చన్లో, ఈ లెసన్ స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, విల్ వి గో బ్యాక్ టు ద గోల్డెన్ సోషల్ అండ్ ఫ్యామిలీ వాల్యూస్ ఆఫ్ గుడ్ ఓల్డ్ డేస్. అంటే మనకు అప్పట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ, సోషల్ గ్యాదరింగ్స్ కానీ, అందరూ కలిసి ఉండడం కానీ, కలిసికట్టుగా అన్నీ హెల్ప్ చేసుకోవడం కానీ, మరి అలాంటి చేసుకుంటూ ఉన్న రోజులు మళ్ళీ మనకు వస్తాయా, ఉమ్మడి కుటుంబాలని మళ్ళీ బయటకు వస్తాయా అనే క్వశ్చన్ తోటి ఈ లెసన్ అనేది కంప్లీట్ డిపెండ్ అయి ఉందన్నమాట అనే క్వశ్చన్ మీద. రైట్. సో మరి మనం డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్తే, ఈ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ విజయ ఎవరంటే ఒక అబ్బాయి యొక్క తల్లి. ఓకే, ఇప్పుడు ఏ అబ్బాయి అయితే తప్పిపోయాడు అనుకుంటున్నామో ఆ అబ్బాయి యొక్క తల్లి విజయాస్ హస్బెండ్. ఆయన ఏంటంటే సింగపూర్ వెళ్తాడు, ఆయన బిజినెస్ పని మీద సింగపూర్ వెళ్తాడు. డాటర్ కూతురు, ఆమె మ్యారేజ్ అయింది, ఆమె యుఎస్ఏకి వెళ్ళిపోద్ది. తర్వాత ఇక్కడ అమ్మమ్మ ఉంటుంది, సావిత్రమ్మ. ఆమె పేరు సావిత్రమ్మ, ఆమెకి 87 సంవత్సరాలు. అలాగే ఇక్కడ ఈ విజయ యొక్క కొడుకు, అతను కాలేజ్ స్టూడెంట్ అనమాట, అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్, ఇక్కడ కాలేజ్ స్టూడెంట్. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే, సింపుల్గా మనం ఎలా చెప్పవచ్చు అంటే, అబ్బాయి కాలేజ్కి వెళ్ళాడు, కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంటికి రాలేదు, దట్స్ ఇట్. ఓకే, జరిగింది అది. కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంటికి రాలేదు. అప్పుడు ఇంటికి రాలేనప్పుడు వాళ్ళ మదర్ ఏ విధంగా ఆలోచించింది, వాళ్ళ అమ్మమ్మ ఏ విధంగా ఆలోచించింది, అంటే ఇక్కడ విజయ ఏ విధంగా ఆలోచించింది, సావిత్రమ్మ అంటే వాళ్ళ అమ్మమ్మ ఏ విధంగా ఆలోచించింది అనేది మన టాపిక్ అనమాట.
ఓకే, సో ఇది మనకి క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉండడానికి మనకున్న చిన్న డిస్క్రిప్షన్ అనమాట. ఓకే రైట్, మరి లెసన్లోకి వెళ్ళిపోదామా? సో వెళ్ళి అతని ఇంటికి వచ్చాడా లేదా అనేది మనం తెలుసుకుందామా? రైట్, టుడే 9999th ఎపిసోడ్ ఆఫ్ ద డైలీ సీరియల్ రాయల్ ఫ్యామిలీ. సో అక్కడ రాయల్ ఫ్యామిలీ అనే ఒక టైటిల్ గల ఒక సీరియల్ అనేది వస్తూ ఉంది. అది ఎన్నో ఎపిసోడ్ అంట? 9999వ ఎపిసోడ్ అంటది. ఈజ్ అబౌట్ టు బి టెలికాస్ట్ ఫర్ 1 hour. ఇంకొక గంటలో ఆ రాయల్ ఫ్యామిలీ అనే సీరియల్ యొక్క 9999 ఎపిసోడ్ అనేది టెలికాస్ట్ అవుతూ ఉంది. ఇన్ టుడేస్ ఎపిసోడ్, మరి ఈరోజు ఎపిసోడ్లో ఆల్ ద యాక్టర్స్ విల్ రీకాల్ దర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఎనాక్టింగ్ సీన్స్ అండ్ మెమరీస్ ఆఫ్ మెమరబుల్ సెన్సెస్. అంటే ఈరోజు సీరియల్ అంటే అందులో యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళ వ్యక్తిగత భావాలు అనేవి వాళ్ళు ఏ విధంగా ఈ షోలో ఎంజాయ్ చేశారు, వాళ్ళు నేర్చుకున్నది ఏంటి, వాళ్ళు ఎంత ఆనందపడ్డారు, అవన్నీ అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఈ ఎపిసోడ్కి వస్తూ ఉన్నారు. సో దే విల్ ఫ్లిక్ దేర్ హెయిర్ హియర్ అండ్ దేర్ టాక్. సో వాళ్ళ హెయిర్ ఇలా ఇలా అనుకుంటూ ఉంటారు. అండ్ దే టాక్ హనీ స్వీట్ వాయిసెస్, అంటే చాలా అతి మృదురమైనటువంటి పదాలతో తెలుగులోని, మరియు పెప్పర్డ్ విత్ ఇంగ్లీష్ అంటే వచ్చిరాని ఇంగ్లీష్ తోటి, లేకపోతే ఇంగ్లీష్లో ఒక డిఫరెంట్ డైలెక్ట్గా చూపిస్తూ డిఫరెంట్ స్లాంగ్తో మాట్లాడుతూ వాళ్ళు ఏదో మొత్తానికి ఏదో చేస్తూ ఉంటారు అక్కడ. ఫర్ ద పాస్ట్ 10 days, అంటే గడిచిన 10 రోజుల నుంచి ప్రొడ్యూసర్స్ హ్యావ్ బీన్ టెల్లింగ్ ఆల్ వ్యూవర్స్ దట్ దిస్ ఎపిసోడ్ షుడ్ నాట్ బి మిస్డ్. అంటే ఒకటే పబ్లిసిటీ అనమాట, పబ్లిసిటీ చేస్తూనే ఉన్నారు. పబ్లిసిటీ ఏంటది? ఎవ్వరూ కూడా ఈ ఎపిసోడ్ మిస్ అవ్వద్దు, దీంట్లో యాక్ట్ చేసిన అందరూ కూడా దీంట్లో వస్తున్నారు కాబట్టి మిస్ అయ్యే ఛాన్సే లేదు అని ప్రొడ్యూసర్స్ అదే పనిగా అడ్వర్టైజ్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఓకే, సో దట్ ఈజ్ వై విజయ ప్రిపేర్డ్ పిజ్జా అండ్ ఫేవరెట్ డిన్నర్ ఫర్ కాలేజ్ గోయింగ్ సన్. సో కాలేజ్కి వెళ్ళే అబ్బాయికి ఏం తయారు చేసింది విజయమ్మ? పిజ్జా అండ్ ఫేవరెట్ డిన్నర్ ఫర్ కాలేజ్ గోయింగ్ సన్. రాగి మాల్ట్ ఫర్ అమ్మమ్మ, సో రాగి జావా అమ్మమ్మకి చేసింది. అండ్ పుల్కాస్ ఫర్ హెర్ సెల్ఫ్, ఆమె పుల్కాలు చేసుకుంది. బిఫోర్ సెటిలింగ్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ న్యూలీ పర్చేస్డ్ టెలివిజన్ సెట్ ఫిక్స్ టు ద వాల్. ఆ గోడకి తగిలించినటువంటి కొత్తగా కొన్న టెలివిజన్ సెట్ ముందు ఈ పుల్కాలు పెట్టుకొని కూర్చుంది. ఇంకా రెడీ అనమాట. ఇంకా ఆ రాయల్ ఫ్యామిలీ అనే సీరియల్ స్టార్ట్ అవ్వడం, 9999 ఎపిసోడ్ అనేది మొదలవ్వడం ఇంకో గంటలో జరుగుతుంది కాబట్టి ముందు అన్నీ రెడీ చేసుకుని ఎవరికి ఏం కావాలో అన్నీ ఇచ్చేసి ఆడ కూర్చుంది. సో హెర్ గ్రాండ్ మదర్, అంటే ఈమె యొక్క గ్రాండ్ మదర్, ఎవరి గ్రాండ్ మదర్? విజయ వాళ్ళకి గ్రాండ్ మదర్ సావిత్రమ్మ. ఈజ్ 87 years old, అంటే 87 సంవత్సరాల వయసు గల ఆమె. 87 అంటే ఇప్పుడు ఈ విజయ వాళ్ళ బాబుకి ఏమవుతుంది? విజయకే గ్రాండ్ మా అంటే విజయ వాళ్ళ బాబుకి గ్రేట్ గ్రాండ్ మాన్ వచ్చేమో. ఓకే, సో ద డే బిఫోర్ ఎస్టర్డే, అంటే ముందు రోజు, షీ బ్రాడ్ హెర్ హోమ్ టు స్టే విత్ దమ్ ఫర్ 10 days. సో వాళ్ళని ఇంటికి తీసుకొచ్చింది అనమాట. 10 రోజులు, అది 2 ఏళ్ళు దిగాలే అని. ఎందుకు అంటే విజయాస్ హస్బెండ్ ఈజ్ ఆన్ ఏ బిజినెస్ ట్రిప్ టు సింగపూర్. విజయ హస్బెండ్ సింగపూర్ బిజినెస్ పని మీద వెళ్తూ ఉన్నాడు. హర్ డాటర్ ఈజ్ మ్యారీడ్ అండ్ స్టేస్ ఇన్ అమెరికా. పని కూతురు ఉందంటే కూతురు కూడా పెళ్ళి అయిపోయింది. అమ్మాయి ఎక్కడ ఉంటుంది? అమెరికాలో ఉంటుంది. అండ్ హర్ సన్ ఈజ్ కాలేజ్ స్టడింగ్ ఇంజనీరింగ్, ఏ టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో విజయ వాళ్ళ కొడుకేమో ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇది పర్టికులర్గా ఒక టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని మనం చెప్పొచ్చు అనమాట. సో అమ్మమ్మ ఈజ్ నీదర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ నార్ డాష్ షీ లైక్ టు సిట్ ఇన్ ఎన్క్లోజ్డ్ రూమ్. అమ్మమ్మకి ఏంటంటే టెలివిజన్ ప్రోగ్రామ్ చూడడం అనేది అంత ఇంట్రెస్ట్ లేదు. అలాగే ఈ 4 గోడల మధ్యన కూర్చొని ఉండడం అనేది కూడా ఆమెకి ఇంట్రెస్ట్ లేదు. జనరల్గా మన సిటీ అట్మాస్ఫియర్ అలాగే కనబడుతూ ఉంటుంది. సో ఎవరింట్లో వాళ్ళు లోపల కూర్చుంటారు, తలుపు వేసుకుంటారు, ఎవరు ఏం చేస్తున్నారో పక్కన కూడా తెలియదు అన్నట్టు పరిస్థితి అనమాట. అందరూ మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ సిటీలో ఉండడానికి ఇష్టపడరు. వాళ్ళు ఇక 4 గోడల మీద ఎవరు కూర్చుంటాడు? వాళ్ళ ఊర్లో చక్కగా వాళ్ళు ఫ్రీగా హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ నీ దగ్గరకు వచ్చి నువ్వు నా దగ్గరకు కూర్చొని 4 గోడల మీద కూర్చో అంటే అంత ఎవరు ఇష్టపడరు జనరల్గా కదా.
షీ లైక్స్ టు సిట్ అండర్ ద ఓపెన్ స్టార్ స్టడెడ్ స్కై, అంటే నక్షత్రాలు కనిపించే ఆకాశం కింద కూర్చోవడం ఆమెకి ఇష్టం. అండ్ విత్ ఫ్యూ ప్లాంట్స్ అరౌండ్ హెయిర్ ఇన్ ద బాల్కనీలో కొన్ని చెట్లు ఆమె ఊరి చుట్టూ ఉంటే అందులో కూర్చోవడం ఆమెకి ఇష్టం. ఓకే, అందులో కూర్చోవడం ఆమెకి ఇష్టం. యాజ్ సూన్ యాజ్ ద సన్ స్టార్టెడ్స్ గోయింగ్ డౌన్, ఎప్పుడైతే సన్ అనేది ఇంకా బై చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాడో, అంటే ఈవినింగ్ అవుతూ ఉందో, షీ హ్యాడ్స్ హర్ ఫేవరెట్ స్పాట్ ఇన్ ద బాల్కనీ. సో ఆమె ఆ బాల్కనీలోకి వెళ్ళిపోద్ది అనమాట, అది ఆమె ఫేవరెట్ స్పాట్. సడన్లీ షీ రష్డ్ ఇన్ టు ద రూమ్ సేయింగ్, సడన్గా రూమ్లోకి ఎంటర్ అయింది. ఏం చెప్పుకొచ్చింది? ద బాయ్ హ్యాస్ నాట్ ఎట్ రిటర్న్డ్. బాయ్ అంటే మీ అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు. ఇట్ ఈస్ క్లౌడీ, బాగా ఆగమేఘాలన్నీ కూడా కమ్మేస్తున్నాయి. అండ్ హ్యాస్ స్టార్టెడ్ డ్రిజిలింగ్, చిన్న చిన్న చినుకులు అనేది పడ్డం మొదలైంది. హ్యాస్ స్టార్టెడ్ అంటే ఇప్పుడే జరిగిన పని. సో ఆల్రెడీ చినుకులు పడ్డం అనేది స్టార్ట్ అయింది. ఓకే, కరెక్ట్గా అదే టైంలో జస్ట్ దెన్ అప్పుడే ద జ్యువెలరీ డెక్డ్ యాక్ట్రసెస్ అంటే బాగా నగలు నట్ర వేసుకున్నటువంటి ఒక యాక్ట్రసెస్, ఒక హీరోయిన్. ఆమె ఎవరు? హూ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ద కింగ్స్ డాటర్ ఇన్ లా, రాజుగారి యొక్క డాటర్ ఇన్ లా. ఎవరు ఇక్కడ? ఎవరైతే జవల్స్ చేసుకున్న ఆ లేడీ మేడ్ అన్ ఎంట్రన్స్, ఆమె అప్పుడే షోలోకి వచ్చింది. అండ్ పొలైట్లీ గ్రీటెడ్ ద ఆడియన్స్, అందరిని కూడా చాలా హ్యాపీగా పొలైట్గా గ్రీట్ చేసింది. విజయ హూ వాజ్ థింకింగ్, సో విజయ ఆలోచిస్తుంది అనమాట. ద గర్ల్స్ నెక్లెస్ ఈజ్ బ్యూటిఫుల్, ఆ అమ్మాయి యొక్క వేసుకున్న నెక్లెస్ చాలా బాగుంది. వాజ్ స్టార్టెడ్ బై అమ్మమ్మస్ వర్డ్స్, స్టార్టెడ్ అంటే లిటిల్ సర్ప్రైజ్డ్ అనమాట. అమ్మమ్మ యొక్క మాటలు విని ఆశ్చర్యపోయింది. ఓ మై, ఇట్స్ ఆల్రెడీ 8 o'clock. వై హ్యాస్ ద బాయ్ నాట్ రిటర్న్డ్? Why has the child not yet come home? Even if he is half an hour late, he calls her to inform her. When she calls him, there is no response. What has happened to him? సో జనరల్గా అబ్బాయి 8 o'clock ఇంటికి వచ్చేస్తాడు, కానీ ఇంకా ఎందుకు రాలేదు? రీజన్ ఏమై ఉండొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితేనే అతను ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్తాడు. బట్ ఈసారి ఈమె కాల్ చేసినా రెస్పాన్స్ లేదు అబ్బాయి దగ్గర నుంచి. సో వాట్ హ్యాస్ హ్యాపెన్ టు హిమ్? అతనికి ఏం జరగundొచ్చు. ద రెయిన్ ఈజ్ గెటింగ్ హెవియర్, వర్షం అనేది ఇంక ఎక్కువ అయిపోతుంది. హే మోటు, చింటూ, బబ్లు, బంటి, మొన్న, రహీం, రాజా, వేర్ ఈజ్ మై సన్? ఐ హ్యావ్ బీన్ కాలింగ్ దెమ్ రిపీటెడ్లీ. అందరూ కూడా పిలిచి మరి అడుగుతూనే ఉందన్నమాట, ఎక్కడ నా సన్ ఎక్కడ, నా కొడుకు ఎక్కడ అని. ఆల్ ఆఫ్ దమ్ రిప్లై, అందరూ కూడా రిప్లై చేశారు. ఏం రిప్లై చేశారు? వీ హ్యావ్ నో ఐడియా ఆంటీ, మాకేం ఐడియా లేదు. యు ఆర్ ఆల్ బ్యాక్ హోమ్, మీ అందరూ ఇంటికి వచ్చేసారు కదా. వై హ్యాజ్ హీ నాట్ రిటర్న్? మరి మా అబ్బాయి మాత్రం ఎందుకు రాలేదు? ప్లీజ్ డియర్స్ టెలిఫోన్ అండ్ ఫైండ్ అవుట్, ఒకసారి అంత కాల్ చేసి కనుక్కోవచ్చు కదా ఎక్కడున్నాడో. ఆంటీ, హీ డజంట్ రెస్పాండ్, అతను రెస్పాండ్ అవ్వడు. ద ఫోన్ ఈ స్విచ్డ్ ఆఫ్ ఈవెన్ ఆఫ్టర్ ద 100th కాల్. ఈ 100 calls అయిన తర్వాత ఆ ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది. వాట్ షుడ్ ఐ డూ? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎవ్రీడే హీ ఈజ్ హోమ్ బై 7 o'clock. అతను ఎప్పుడు కూడా 7 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇట్ ఈస్ 10 o'clock నా, ఆల్రెడీ 10 అయిపోయింది. అండ్ యెట్ నో సైన్ ఆఫ్ హిమ్, అయినా కానీ ఎటువంటి మార్గం తెలియలేదు. అంటే ఆయన వస్తాడా రావడానికి కూడా ఏం తెలియలేదు, ఇంకా రావట్లేదు. వాట్ షుడ్ ఐ డూ నౌ? నేను ఏం చేయాలి? హీస్ ఫాదర్ ఈజ్ ఆల్సో నాట్ ఇన్ ద కంట్రీ. సో వాళ్ళ ఫాదర్ కూడా దేశంలో లేడు. ఇఫ్ ఐ కాల్ హిమ్ అండ్ టెల్ హిమ్, వోంట్ హీ గెట్ వరీడ్? ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కాల్ చేసి మీ అబ్బాయి ఇంటికి రాలేదు, మన అబ్బాయి ఇంటికి రాలేదని చెప్తే వాళ్ళ ఫాదర్ బాధపడ్డా, హీ విల్ కమ్, డోంట్ వరీ. హీ మస్ట్ హ్యావ్ గాట్ స్టక్ సమ్వేర్ ఇన్ ద రెయిన్. Let the rain stop, he will come himself. Saying so, grandma drank her malt drink and curled up on the sofa. సో అప్పుడు ఏమైంది? ఈ విజయం అతని ఇంటికి వస్తాడు, డోంట్ వరీ, ఏం బాధపడకు. యూ మస్ట్ హ్యావ్ గాట్ స్టక్ సమ్వేర్ అండ్స్. ఓకే, మేబీ అతను ఎక్కడ ఈ వర్షంలో ఎక్కడన్నా స్టక్ అయిపోయాడేమో. లెట్ ద రెయిన్ స్టాప్. సో వర్షం తగ్గిన తర్వాత విల్ కమ్ హిమ్సెల్ఫ్. సేయింగ్ సో అలా చెప్తూనే గ్రాండ్మా రాగి జావ తాగేసి అండ్ కర్ల్డ్ అప్ ఆన్ ద సోఫాలో ముడుచుకొని కూర్చుందనమాట. విజయ్ ర్యాన్ త్రూ ఆల్ ద నెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసింది. అండ్ ప్లేసెస్ ద బాయ్ రెగ్యులర్లీ హ్యాంగ్స్ అవుట్ ఎట్, అంటే బాయ్ ఎక్కడైతే రెగ్యులర్గా ఉంటాడో అక్కడ కూడా వాళ్ళు కూడా కాల్ చేసింది. ద క్లాక్ చిమ్స్ 12 o'clock. ఇప్పుడు కరెక్ట్గా క్లాక్ అనేది కరెక్ట్గా 12 గంటలు అవుతుందన్నమాట. అంటే 12 బెల్ వినిపించింది. నేబర్స్ ఆర్ స్విచ్చింగ్ ఆఫ్ టెలివిజన్ సెట్స్ టు గెట్ రెడీ టు స్లీప్. అందరూ కూడా టీవీలు ఆఫ్ చేసుకున్నారు పడుకోవడానికి. And all the vehicles have returned to park in the cellar of the apartment building.
సో అపార్ట్మెంట్ బిల్డింగ్ రావాల్సిన వెహికల్స్ అన్నీ వచ్చేసినాయి, అందరు జాబ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసారు. ద బాయ్ హ్యాస్ నాట్ రిటర్న్. అబ్బాయి మాత్రం రాలేదు. గ్రాండ్ మా పైప్డ్ ఇన్ వన్స్ మోర్. సో గ్రాండ్ మా మళ్ళీ పిలిచింది. ఈ మస్ట్ బి స్టక్ సమ్వేర్. ఓకే, అతను ఎక్కడ అయిపోయాడు. ఐసే డోంట్ బ్రూడ్, ఈట్ సంథింగ్. ఓకే, డోంట్ బ్రూడ్, ఈట్ సంథింగ్ అంటే అలా ఏడుస్తూ కూర్చోవద్దు, అలా ఆకలితో ఉండొద్దు, ఏదైనా పోయి తిను అని చెప్పింది. విజయ్ వాజ్ మ్యాడ్ అండ్ విజయకి పిచ్చి ఎక్కుతోంది. చూడండి, ఆ టైంలో విజయ ఎలా ఆలోచించింది, ఆ సీరియల్స్ ఎఫెక్ట్ అనేది విజయ మీద ఎంతవరకు ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. వైల్ ఐ డై 1,000 deaths here because the boy has not returned. How can you insist that I eat? You drank your ragi java, no go sleep. So while I die 1,000 deaths here because the boy has not returned. సో ఇక్కడ నేను చచ్చిపోతూ ఉంటే, లేకపోతే చాలా రకరకాలుగా జరుగుతూ ఉంటే నువ్వు నన్ను ఏ విధంగా తినమని చెప్తావు? నువ్వు రాగి జావ తాగావు కదా, నువ్వు పోయి పడుకో అని అందనమాట. ఎవరిని? గ్రాండ్ మా. I ate so that I do not become dizzy and fall down, become an additional burden, said అమ్మమ్మ. ఆమె కోపం వచ్చింది. ఆమె ఏమందంటే, నేను ఎందుకు తిన్నాను తెలుసా, నేను తినకపోతే ఏమవుతుంది, నేను డిజీ పడిపోతాను, కింద పడిపోతే నేను మీకు మళ్ళీ అడిషనల్ బర్డెన్ అవుతాను కదా, అవన్నీ రాకుండా ఉండడానికి నేను తిన్నానని చెప్పి అమ్మమ్మ చెప్పింది అనమాట. ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ సో దట్ ఐఎమ్ నాట్ బోదర్ టు అదర్స్. నేను పట్టించుకోగలను, నాకు నేను జాగ్రత్తగా నేను చూసుకోగలను. సో నాకు ఎవరు దయ జాలి కనుక ఏం అవసరం లేదు. వాట్ విల్ యూ గెయిన్ బై బికమింగ్ ఫ్రెట్ఫుల్ అండ్ నర్వస్? అంత భయపడిపోయి లేదా నర్వస్గా ఫీల్ అయిపోయి ఏం సాధించగలం? నువ్వేం చేయగలం? నీకేమైనా వస్తుందా అని అమ్మమ్మ అంటుంది అనమాట. సో విజయాస్ ఫేవరిష్ ఇమాజినేషన్ హస్ టేకెన్ ద షేప్ ఆఫ్ టెలివిజన్ ప్లేయింగ్ సీన్స్ అగైన్ అండ్ అగైన్. సో ఫేవరిష్ ఇమాజినేషన్ చాలా డీప్గా ఆలోచించడం మొదలెట్టింది. తర్వాత ఒక సీన్ బై సీన్ అంటే టీవీలు బాగా చూస్తుంది కదా, సీరియల్ బాగా చూస్తుంది కదా, అవన్నీ కూడా వన్ బై వన్ లైమ్ లైట్లోకి వస్తున్నాయి అనమాట, మైండ్లోకి వస్తున్నాయి. సో చూడండి, ఫస్ట్ వన్, ఆన్ ఏ మోటార్ బైక్. చూడండి, ఆమెకు వచ్చిన డిఫరెంట్ థాట్స్ అనమాట. ఆన్ ఏ మోటార్ బైక్ 3 యంగ్స్టర్స్ టాకింగ్ ఆన్ ద ఫోన్. ఒక మోటార్ బైక్ మీద 3 కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏ డ్రంక్ డ్రైవర్ రషింగ్ టువర్డ్స్ మోటార్ బైక్ ఇన్ ఏ జిగ్జాగ్ మేనర్ అట్ హై స్పీడ్. వాళ్ళు 3 మోటార్ బైక్ మీద వస్తూ ఉండగా ఒక డ్రంకన్ లారీ అనేది జిగ్జాగ్ మెథడ్లో వచ్చి వాళ్ళకు గుద్దేసిందేమో. అప్పుడు 3 డెడ్ బాడీస్ స్కాటర్డ్ ఆన్ ద రోడ్ ఇన్ ఏ పూల్ ఆఫ్ బ్లడ్. ఆ 3 డెడ్ బాడీస్ కూడా అలా స్కాటర్ అయిపోయి అలా దూరంగా పడిపోయి ఒక స్కాటర్డ్ ఆన్ ద రోడ్ ఇన్ ఏ పూల్ ఆఫ్ బ్లడ్. ఆ బ్లడ్ రక్తం ఉన్న దాంట్లోకి ఆ 3 డెడ్ బాడీస్ పడిపోయినాయేమో. వైట్ టీషర్ట్స్ సోక్డ్ ఇన్ రెడ్. ఆ తెల్లగా ఉన్న టీషర్ట్స్ అనేవి రెడ్ కలర్లో మారిపోయినాయేమో. చూడండి, అదొకటి. ఇవన్నీ కూడా సీరియల్స్ నాలెడ్జ్, టీవీ నాలెడ్జ్ అనమాట ఇదంతా కూడా. నెక్స్ట్ సెకండ్ వన్, ఇన్ ద రెయిన్ ఏ లోన్ బైకర్. అంటే వర్షం బాగా పడుతుంది, లోన్ బైకర్ అంటే ఒక్కడే వస్తున్నాడు. ఎన్ అన్నోన్ మ్యాన్ వేవ్స్ ఈజ్ హ్యాండ్ ఫర్ ఏ లిఫ్ట్. తెలియని మనిషి లిఫ్ట్ కోసం చేయెత్తాడు. ద బైక్ స్టాప్స్. ఆ టైంలో బైక్ అక్కడ ఆగింది. ద స్ట్రేంజర్ పుల్స్ ద బైకర్ ఆఫ్ ద మోటార్ బైక్. సో స్ట్రేంజర్ ఏం చేశాడు, అతని ఈ మోటార్ బైక్ మీద అబ్బాయిని లాగేసి డ్రాగ్స్ హిమ్ టు ద రోడ్ అండ్ బీట్స్ హిమ్ బ్యాడ్లీ. అతను రోడ్డు పక్కకి లాగి బాగా కొట్టుండొచ్చు. ద మ్యాన్ స్టీల్స్ ద ల్యాప్టాప్. ఆ మనిషి ఏం చేస్తే ల్యాప్టాప్, మొబైల్, వ్యాలెట్, స్నాచింగ్ బైక్ కీస్ అండ్ రన్స్ ఇన్ టు ద డార్క్నెస్ వితౌట్ బ్యాక్వర్డ్ గ్లాన్స్. అంటే వెనక్కి తిరిగి కూడా చూడకుండా ఆ అబ్బాయి ల్యాప్టాప్ ఇవన్నీ పట్టుకుని పారిపోయాడు. ద చైల్డ్ ఈజ్ అన్కాన్షియస్ ఆన్ ద రోడ్. ద చైల్డ్ ఈ అబ్బాయి మతి స్థితితో లేకుండా రోడ్డు మీద పడిపోతాడు, అన్కాన్షియస్. విజయ ఫెర్వెంట్లీ ప్రేస్ లార్డ్ వెంకటేశ్వర టు కీప్ హర్ సన్ సేఫ్ అండ్ వోస్ దట్ షీ విల్ వాక్ అప్ టు ద టెంపుల్, నాట్ డ్రైవ్ అప్. ఓకే, సో లార్డ్ అప్పుడే ఇప్పటికప్పుడే ఫెర్వెంట్లీ లార్డ్ వెంకటేశ్వర ప్రేయర్ చేస్తుంది. ఏం చేస్తుంది, నా సన్ననే జాగ్రత్తగా ఉండేటట్టు చూడు, ఒకవేళ ఉండేటట్టు చూస్తే నేను టెంపుల్కి నేను నడుచుకుని వస్తా అని అంటుంది అనమాట, నాట్ డ్రైవ్ అప్. రైట్. సో సెకండ్ సిచ్యువేషన్. థర్డ్ సిచ్యువేషన్ ఏంటి, సమ్మర్స్ బర్త్డే. ఏ ఫ్రెండ్ ఇన్వైట్స్ హిమ్ పార్టీ. ఓకే, ఎవరో బర్త్డే జరుగుతుందో ఒక ఫ్రెండ్ ఇతని బర్త్డేకి ఇన్వైట్ చేశాడు. ఈ రిఫ్యూజెస్. సో ఒప్పుకోలేదు. దే మాక్ హిమ్, బాగా కొట్టారు. ఈజ్ ప్రొవోక్డ్ అండ్ గోస్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. చిట్ట చివరగా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వీడు వెళ్తున్నాడు. దేర్ ఆర్ ఆర్గ్యుమెంట్స్, వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి. అండ్ ఫ్రమ్ ఆర్గ్యుమెంట్స్ టు ఫిస్టిక్ కప్స్. ఫిస్టిక్ కప్స్ అంటే ఇది ఇలాగనమాట, కొట్టుకోడు, ముష్టి గుద్దులు అంటాం కదా అలా.
సో 50 కప్స్ టు ఎ ఫుల్ బ్లోన్ ఫైట్, అంటే భయంకరమైన ఫైట్ జరిగింది. సమ్మన్ కామెంటెడ్ ఆన్ హిస్ గర్ల్ ఫ్రెండ్. ఎందుకు ఫైట్ జరిగిందంటే ఎవరో అతని గర్ల్ ఫ్రెండ్ కామెంట్ చేశారు. ఈ కామెంటెడ్ ఆన్ అదర్ పర్సన్స్ గర్ల్ ఫ్రెండ్. సో అదర్ పర్సన్ గర్ల్ ఫ్రెండ్ కామెంట్ చేశారు కాబట్టి సో బాగా యుద్ధం జరిగింది, ఫైట్ జరిగింది. నో వన్ ఈజ్ అవేర్ హూజ్ లైఫ్ ఈజ్ స్నఫ్డ్ అవుట్ ఆన్ ద బ్లైండ్ రేంజ్ దట్ ఎన్ష్యూస్. అంటే అక్కడ అందరూ అంత గట్టిగా కొట్టుకున్నారు, ఎవరికి ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు. ఓకే, అంత బలంగా భయంకరంగా కొట్టుకున్నారనమాట అక్కడ. సో ఏ యూత్ వెంట్ టు స్విమ్ ద రివర్ కృష్ణ అండ్ డ్రాన్. ఇంకొక ఆలోచన ఏంటి, ఒక యూత్ కృష్ణ రివర్లో స్విమ్ చేయడానికి వెళ్ళాడు, అక్కడ మునిగిపోయాడు. ఇంకొక థాట్ ఏంటి, క్రికెట్ బ్యాటింగ్ థౌజండ్స్ ఆర్ రూపీస్. క్రికెట్ బ్యాటింగ్ జరుగుతుంది, దాంట్లో డబ్బులు బాగా వస్తాయంట. సో ఇఫ్ ద విన్ ఇట్ ఇస్ అ వైల్డ్ పార్టింగ్. వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు వైల్డ్ పార్టీ అంటే వెచ్చాలి విడిగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇఫ్ ద లూజ్, ఒకరు ఓడిపోతే మాత్రం వేర్ విల్ దే గెట్ మనీ టు రీప్లేస్ ఇట్. మరి ఓడిపోయిన దానికి ఎలా రీప్లేస్ చేస్తారు, వాళ్ళు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఆ డబ్బు రీపే చేయడానికి దే స్టీల్ స్కూటర్స్, మోటార్స్ బైక్స్, ల్యాప్టాప్స్ అండ్ సెల్ దీస్ ఇన్ ద గ్రే మార్కెట్. ఈ మోటార్ బైక్స్, ఈ స్కూటర్స్ ఇవన్నీ కూడా దొంగతనం చేసి ఆ గ్రే మార్కెట్లో అమ్మేస్తూ ఉంటారు. పోలీస్ అప్రెండ్ ద అఫెండర్స్. పోలీస్ వాళ్ళు పట్టుకున్నాడు అండ్ వాళ్ళు ముసిగేసి పుట్ దెమ్ ఆన్ ద ఐడెంటిఫికేషన్ లైన్. వాళ్ళని కూడా లైన్లో పెడతారు, గుర్తున్నారా, గుర్తుపట్టారా వీళ్ళని అని. ఐ హోప్ దట్ అవర్ ఇన్నోసెంట్ చైల్డ్ ఈజ్ నాట్ కాట్ ఇన్ దాట్. సో మా అబ్బాయి దాంట్లో పట్టుబడలేదు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఇవన్నీ ఎవరి ఆలోచనలండి, విజయాస్ ఆలోచన. మరి ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆలోచనలు ఆమె ఎక్కడి నుంచి వచ్చినాయి, బికాస్ ఆఫ్ వాచింగ్ ద సీరియల్స్. ఆ సీరియల్స్ వాచ్ చేయడం ద్వారా ఆమెకి ఇలాంటి ఐడియాస్ అన్నీ వచ్చినాయి. ఓకే, సో మరొకసారి ఫస్ట్ ఏమనుకున్నాడు, విజయ్ ఏమనుకుంది, మోటార్ బైక్, నెక్స్ట్ రెయిన్, తర్వాత బర్త్డే పార్టీ, కృష్ణా రివర్లో స్విమ్ చేయడం, తర్వాత క్రికెట్ బెట్టింగ్లో వాడిని కొట్టడం, తర్వాత పోలీసులు పట్టుబడడం, పోలీసులు తీసుకెళ్ళిపోవడం. ఇవన్నీ విజయ థాట్స్ అనమాట. సో అమ్మమ్మ సేస్ అగైన్. అమ్మమ్మ మళ్ళీ చెప్పింది, ఏం చెప్పింది అమ్మమ్మ, అవర్ చైల్డ్ విల్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. మన అబ్బాయి ఇలాంటి ఆటలో పార్టిసిపేట్ చేయడం, ఇలాంటి ఆటలు అసలు పట్టించుకోడు. డు నాట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్. నువ్వు ఎటువంటి బ్యాడ్ థాట్స్ కూడా పెట్టుకోవద్దు. యూ రైజ్ డ్రీమ్ ఫర్ 20 years. నువ్వు 20 సంవత్సరాలు పెంచావు కదా. డూ యూ నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్. 20 సంవత్సరాలు పెంచిన తర్వాత మీ అబ్బాయి ఎలాంటి వాడు నీకు తెలీదా? దెన్ హౌ యు ఆర్ డ్రెంచ్డ్ ఇన్ స్వెట్. ఎందుకు ఆ చెవట్లో తడిసిపోయావు. డ్రింక్ ఏ గ్లాస్ ఆఫ్ హాట్ మిల్క్ టు రిగైన్ యువర్ ఎనర్జీ. ఇగో ఒక గ్లాసులు హాట్ మిల్క్ తాగితే మళ్ళీ నీ ఎనర్జీ నీకు వస్తుంది అని అమ్మమ్మ చెప్పింది విజయతో. I will not even have a drop of water till my son returns. My one and only son, he is my life. సో నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగను నేను మా అబ్బాయి ఇంటికి వచ్చినంత వరకు అని చెప్పి అమ్మందనమాట. అమ్మమ్మ వాజ్ సైలెంట్. దెబ్బగా అమ్మమ్మ సైలెంట్ అయిపోయి. ఆఫ్ లెట్ హ్యాస్ బీన్ గివింగ్ ఏ లిఫ్ట్ టు సంధ్య, ద గర్ల్ హూ లివ్స్ ఇన్ ద ఎండ్ ఆఫ్ అవర్ లేన్. సో ఆఫ్ లెట్ అంటే రీసెంట్గా హ్యాస్ బీన్ గివింగ్ ఏ లిఫ్ట్. సంధ్యకి లిఫ్ట్ ఇస్తూ ఉంటాడు వెళ్ళిపోయేటప్పుడు. ఆ అమ్మాయి కూడా వీధి చివరిలో ఉంటుంది అనమాట. డిడ్ యువర్ ఫ్యామిలీ మిస్అండర్స్టాండ్ ఇట్ టు బి ఎ లవ్ అఫేర్ అండ్ కిల్లింగ్. వాళ్ళ ఫ్యామిలీ మిస్అండర్స్టాండ్ చేసుకొని ఇది ఒక లవ్ అఫేర్ అని చెప్పి అనుకొని చంపేశారా కొంపదీసి. దే ఆర్ నాట్ ఫ్రమ్ అవర్ క్యాస్ట్, అతను మా క్యాస్ట్ కాదని చెప్పి పరువు హత్య కేసు చేశారా. దే బీట్ అవర్ వెంకటరత్నంస్ గ్రాండ్ సన్ డంప్డ్ హిమ్, యు నో అబౌట్ ఇట్. సో వాళ్ళు ఆల్రెడీ నేను తెలుసు కదా, వెంకటరత్నం కొడుకుని అలాగే చంపేసి ఎక్కడో పడేశారు, నీకు తెలుసు కదా. డోంట్ యూ నీకు తెలీదా. అమ్మమ్మ లిజన్డ్ సైలెంట్లీ అండ్ డిడ్ నాట్ రెస్పాండ్. అమ్మమ్మ చాలా జాగ్రత్తగా విని ఏం రెస్పాండ్ కాలేదు. 2 o'clock, 3 o'clock, 4 o'clock టైం అవుతూనే ఉంది. విజయ్ పేస్డ్ యాంగ్జియస్లీ ఇన్ ద పేస్డ్ అంటే తిరగడం ఫాస్ట్గా. సో యాంగ్జియస్కి ఆ రూమ్లో అటు ఇటు తిరుగుతుంది అనమాట. అండ్ జంపింగ్ ఎట్ ఎవ్రీ సౌండ్, ప్రతి సౌండ్ కూడా జంప్ చేస్తుంది. సడన్లీ షీ త్రూ అప్. అమ్మమ్మ స్లోలీ గాట్ టు హెర్ టు బెడ్ అండ్ గేవ్ హెర్ అ నైటీ టు చేంజ్. సన్నగా కింద పడిపోతే అమ్మమ్మ ఏం చేసింది, ఆమెని తీసుకొని బెడ్ మీదకి పడుకోబెట్టి ఆమె ఒక నైటీ ఇచ్చింది అనమాట చేంజ్ చేసుకోమని. సో లయింగ్ డౌన్ ఆన్ ద బెడ్ మీద పడుకొని విజయ స్టార్టెడ్ వీపింగ్ బిట్టర్లీ. సో విజయ చాలా భయంకరంగా ఏడవడం మొదలెట్టింది. టీయర్స్ స్వెల్లింగ్ అప్. ఆ కన్నీరు వల్ల ముఖం వాచిపోయిందనమాట. అంటే బాగా బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. హెల్ప్లెస్లీ, ఏం చేయాలో తెలియక అమ్మమ్మ లిజన్ టు విజయాస్ హిక్కప్స్. సో అమ్మమ్మ విజయకి హిక్కప్స్ అని కూడా విందనమాట.
అమ్మమ్మ నవే డేస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ హూ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్. ఇటువంటి టైంలో అసలు ఫ్రెండ్స్ ఎవరో, శత్రువులు ఎవరో, మిత్రులు ఎవరో ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా కష్టం అమ్మమ్మ. ఏ ఫ్యూ డేస్ అగో, కొన్ని రోజుల క్రితమే ఈజ్ ఓన్ ఫ్రెండ్స్ మర్డర్డ్ యూత్ అండ్ త్రూ హిమ్ ఇన్ ఏ క్యానల్. కొన్ని రోజుల క్రితం వాళ్ళ ఫ్రెండ్ మర్డర్ చేసి ఆ యొక్క కాలువలో పడేశారు. మై చైల్డ్, వై డూ యూ గెట్ ఓన్లీ అన్ప్లెజెంట్ థాట్స్. ఇంకా అమ్మమ్మకి ఏం అర్థం కావట్లా. అప్పుడు విజయ అంటుంది, ఎందుకు నువ్వు అన్నీ అలా నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటావు, ఎందుకు ఎప్పుడు కూడా అన్ప్లెజెంట్ థాట్స్ ఆలోచిస్తూ ఉంటావు. సిన్స్ లాస్ట్ నిన్న రాత్రి నుంచి యూ హ్యావ్ ఓన్లీ బ్యాడ్ థాట్స్, ఇవన్నీ కూడా బ్యాడ్గానే ఆలోచిస్తూ ఉన్నావు. అండ్ ఆర్ థింకింగ్ ఆఫ్ ద వర్స్ట్, ఇంకా నువ్వు వర్స్ట్ని ఆలోచిస్తూ ఉన్నావు. ఓకే, సో డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్, మరి స్వతంత్ర పోరాటంలో యువర్ గ్రాండ్ ఫాదర్ వుడ్ నాట్ కమ్ హోమ్ ఫర్ 10 days అట్ ఎ స్ట్రెచ్. మరి మీ తాతగారు 10 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవారు కాదు. 10 రోజులు 15 రోజులు అసలు ఇంటికి వచ్చేవారే కాదు. ఓకే, డ్యూరింగ్ ఇన్ దోస్ డేస్ దెర్ వర్ నో మొబైల్ ఫోన్స్ టు ఫైండ్ అవుట్ వర్దే. మరి ఆ రోజుల్లో కనీసం మొబైల్ ఫోన్స్ కూడా లేవు. ఉన్నాయా? లేవు కదా. వీ కంటిన్యూడ్ అవర్ డే టు డే కోర్స్ అండ్ అవాయిడెడ్ ఫర్ హీమ్ యాంగ్జియస్డ్. మేమేంటంటే రోజు పనులు చేసుకుంటేనే అసలు కోసం చాలా యాంగ్జియస్గా వెయిట్ చేసేవాళ్ళం. అమ్మమ్మ రీకాల్డర్ పాస్ట్, అలా చెప్తూ అమ్మమ్మ పాస్ట్ అని రీకాల్ చేసుకుందనమాట, గుర్తు తెచ్చుకో. సో విత్ ఇన్ 3 years ఆఫ్ హర్ మ్యారేజ్, పెళ్ళైన 3 నెలలకే హర్ మదర్ ఇన్ లా పాస్డ్ అవే, వాళ్ళ అత్తగారు చనిపోయారు. హర్ ఫాదర్ ఇన్ లా మ్యారీడ్ ఎ ఉమెన్ ఆఫ్ హర్ ఓన్ ఏజ్. సో ఫాదర్ కూడా ఆమె ఎంత ఏజ్ అయితే ఉందో అంత ఏజ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బట్ టుగెదర్ టు కేర్ ఆఫ్ హర్ చిల్డ్రన్ అండ్ హీస్ చిల్డ్రన్. ఇద్దరు కలిసి తన పిల్లల్ని చూసుకోవాలి, అలాగే అతని పిల్లల్ని కూడా చూడాలి. అంటే వేరే పెళ్లి చేసుకున్నాడు కదా, మరి పిల్లలు పుడతారు కదా, ఆ పిల్లల్ని చూసేది, ఈ పిల్లల్ని చూసేది. వెన్ ఫాదర్ ఇన్ లాస్ ఫస్ట్ వైఫ్ డాటర్స్ కేమ్ హోమ్ టు డెలివర్ దేర్ బేబీస్, అంటే ఫాదర్ ఇన్ లా మామగారి యొక్క మొదటి భార్య పిల్లలు ఇంటికి డెలివరీ వచ్చే టైంకి ద హౌస్ వాజ్ ఫుల్ ఆఫ్ స్మాల్ అండ్ లాక్టింగ్ బేబీస్. ఇంటి నిండా కూడా ఏంటంటే చిన్న స్మాల్ అండ్ లాక్టేటింగ్ బేబీస్ అనమాట. ఓకే, సో ఇక్కడ లాక్టేటింగ్ బేబీస్ అని చిన్న పిల్లలు, అంటే ముద్దు పిల్లలు, అంటే వాళ్ళ ఫాదర్కి పుట్టిన పిల్లలు చిన్న పిల్లలే, వాళ్ళ ఫాదర్ కూతురుకి పుట్టిన పిల్లలు కూడా చిన్న పిల్లలే. వాళ్ళందరినీ నేను చూసుకోవాల్సి వచ్చేది. ఓకే, సో with so many children, none had time to see who came home and what time, or to worry why they had not come home. సో అంతమంది పిల్లలు ఉండడం వలన ఎవరింటికి వచ్చారు, ఎవరు రాలేదు, అంత ఆలోచించే టైం కూడా ఉండేది కాదు. ఓకే, సో వీ హ్యాడ్ టైమ్ టు ఇమాజిన్ వర్స్ట్ సినారియోస్ అండ్ వీప్. ఎవరికి అంత బ్యాడ్ థాట్స్ ఊహించుకొని, నెగిటివ్ జరుగుతున్న ఊహించుకొని ఆలోచించి, లేకపోతే దాని మీదే బాధపడే అంత టైం మాకుందా? అసలు అంత టైమే లేదు. ఓకే, ఫాదర్ ఇన్ లా వుడ్ అకేషనల్ గ్యాదర్ ఆల్ చిల్డ్రన్ అండ్ టెల్ దమ్ స్టోరీస్. తాతగారు అయితే అప్పుడప్పుడు అకేషనల్గా ఎప్పుడో కానీ అందరి పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళకి స్టోరీలు చెప్తూ ఉండేవారు. ఓకే, ఉమెన్ వర్ ఆల్వేస్ బిజీ విత్ వర్క్. ఈ యొక్క లేడీస్ ఉన్నారే వాళ్ళందరూ కూడా ఏంటంటే వర్క్లో ఎప్పుడు బిజీగా ఉండేవారు. మై ఓన్ హస్బెండ్ వాజ్ బిజీ విత్ మీటింగ్స్ అండ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. నా భర్తే ఎప్పుడు కూడా స్వతంత్ర సమరంలో పాల్గొంటూ అలా ఎప్పుడు కూడా మీటింగ్స్లో బిజీగా ఉండేవాడు. మై ఎల్డెస్ట్ సన్ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. మా పెద్ద కొడుకు కూడా ఈ స్వతంత్ర సమరంలో పాల్గొన్నాడు. అండ్ స్ట్రగుల్ మీటింగ్స్, ర్యాలీస్, ప్రొటెస్ట్ మార్చెస్, ఇవన్నీ కూడా వాడు పాల్గొన్నాడు. ఓకే, సో హీ వర్రీడ్ అబౌట్ పోలీస్ అండ్ ఆఫ్ గోయింగ్ అండర్ గ్రౌండ్. సో అతను ఏంటంటే పోలీసుల కోసం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, భయపడుతూ ఉండేవాడు. వీఆర్ బిజీ విత్ అవర్ వర్క్. సో మా పనులు మేము ఇప్పుడు బిజీగా ఉండేవారు. అండ్ క్యారీడ్ ఆన్ విత్ అవర్ లైఫ్స్. మా జీవితాలు జీవితంతో అలా ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. కాన్ఫిడెంట్ దట్ దే వర్ డూయింగ్ గుడ్ వర్క్. ఒక కాన్ఫిడెంట్ వాళ్ళు మంచి పని చేస్తున్నారు అని ఒక నమ్మకంతో మా లైఫ్ మేము అలా ముందుకు తీసుకెళ్తూ ఉండేవాళ్ళం. వీ నెవర్ వరీడ్ యాజ్ యూ డూ నావ్. ఇప్పుడు నువ్వు బాధపడినట్టు అప్పట్లో మేము ఎవరం బాధపడేవాళ్ళం కాదు. మేబీ హీ హాజ్ స్టాప్డ్ సమ్వేర్ టు హెల్ప్ సమ్మన్. మేబీ మీ అబ్బాయి ఎక్కడైనా ఆగిపోయి ఉండొచ్చేమో ఎవరికైనా సాయం చేయడానికి.
అమ్మమ్మ వాజ్ ఇరిటేటెడ్. ఇవన్నీ చెప్పిన తర్వాత అమ్మమ్మ చిరాకు వచ్చి వై డూ దిస్ గర్ల్ థింక్ ఓన్లీ ఆఫ్ బ్యాడ్ థింగ్స్, ఎందుకు ఈమె ఓన్లీ చెడ్డదాని కోసం ఆలోచిస్తూ ఉంది. హ్యాస్ షీ నో ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ ద ఓన్ చైల్డ్ ఇన్ సొసైటీ, ఆమె సొంత కొడుకు మీద అసలు నమ్మకం లేదా, విశ్వాసం లేదా, అసలు సొసైటీ మీద నమ్మకం లేదా, ఎందుకు ఈమె ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంది అని అందనమాట. అంటే అమ్మమ్మ దోస్ డేస్ వర్ డిఫరెంట్, అమ్మమ్మ ఆ రోజులు చాలా డిఫరెంట్. టుడేస్ జనరేషన్ ఈజ్ డిఫరెంట్, ప్రస్తుతం ఉన్న జనరేషన్ అనేది చాలా డిఫరెంట్ కదా, కరెక్టే. ఇఫ్ యూ రీడ్ ద డైలీ న్యూస్ పేపర్స్ యూ విల్ అండర్స్టాండ్. ఒకవేళ నువ్వు డైలీ న్యూస్ పేపర్ కానీ చదివితే నీకు తెలిసేదేమో, నీకు అర్థమయ్యేదేమో. ఎస్ చైల్డ్, కరెక్ట్, నువ్వు అన్నది కరెక్ట్. దోస్ డేస్ పీపుల్ వర్ బౌండ్ బై ఐడియాలజీ, ఒక ఐడియాలజీ ఉండేది వాళ్ళకి. ఇలా చేద్దాము, ఇలా చేసుకుందాము, ఇది మన ప్లాను, ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఒక ఐడియాలజీ అనేది ఉండేది. అండ్ డిజైర్స్ అండ్ వెల్త్ వర్ ఆల్సో మీగర్, అప్పుడులో పెద్ద పెద్ద కోరికలు కానీ లేదా డబ్బు అనేది చాలా తక్కువగానే ఉండేదన్నమాట వాళ్ళ దగ్గర. వెన్ ఎవ్రీ వన్ నీడెడ్ ఎనీ సపోర్ట్ యువర్ అంకుల్ వాజ్ దేర్, ఎవరికైనా ఒక సపోర్ట్ కావాలనిపిస్తే మీ అంకుల్ ముందు వెళ్ళిపోయేవారు. ఈ నెవర్ థాట్ అబౌట్ హిజ్ ఓన్ రిక్వైర్మెంట్స్ ఈవెన్ ఫుడ్ అండ్ వాటర్. ఆయన అంటే తన ఫుడ్ తన వాటర్ కోసం ఏం పట్టించుకునేవారు కాదు. ఎవరైనా ఆపద ఉన్నారంటే పాపం ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారు. ఐ థాట్ దట్ యువర్ సన్ కుడ్ హ్యావ్ ఇన్హెరిటెడ్ యువర్ అంకుల్స్ ట్రైట్స్, అంటే మీ అంకుల్ యొక్క క్వాలిటీస్, మీ అంకుల్ యొక్క లక్షణాలు మేబీ మీ కొడుకులో వచ్చేయేమో, అందుకనే ఎక్కడ నాగి హెల్ప్ చేస్తున్నాడేమో. చూడండి ఈమె ఆలోచించే థాట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మదర్ ఆలోచించే థాట్స్ ఎలా ఉన్నాయి. సో వైపింగ్ హెర్ టీయర్స్ విజయ్ సెడ్, ఆ కన్నీళ్ళు తుడుచుకుంటూ విజయ్ చెప్పింది ఏం చెప్పింది, ఎవ్రీడే ఐ అడ్వైజ్ హిమ్ నాట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ పీపుల్స్ అఫైర్స్ అండ్ అవాయిడ్ గెట్టింగ్ ఇన్ టు ఫిక్సెస్. నేను రోజు చెప్తూ ఉంటానండి, పక్క వాళ్ళతో మనకి ఎందుకురా, వాళ్ళ పనులతో మనకి ఎందుకురా, నీ పని నువ్వు చేసుకుంటే బాగుంటుంది కదా, మన పని మనం చేసుకుంటే బాగుంటుంది కదా, ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు గెట్ మైర్డ్ బై బీయింగ్ ఆల్ట్రూయిస్టిక్, అంటే ఆల్ట్రూయిస్టిక్ ఉండడం ద్వారా అంటే అట్రాక్షన్ అవ్వడం అనమాట. సో నువ్వు దేనిని చూసి అట్రాక్ట్ అనేది మంచిది కాదు. ఇఫ్ వీఆర్ కైండ్ టు అవర్ సెల్ఫ్స్ ఇట్ ఈస్ ఎనఫ్, మనకు మన దయగా ఉంటే చాలు. లెట్ ఇస్ నాట్ మెడల్ విత్ అదర్స్ అఫైర్స్, వేరే వాళ్ళ పనులు మనం పట్టించుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, సో లెట్ ఇస్ మైండ్ అవర్ ఓన్ బిజినెస్, మన పనులు మనం చేసుకుందాం. ఫోకస్ ఆన్ స్టడీస్ అండ్ సెటిల్ వెల్ ఇన్ లైఫ్, బాగా చదువుకొని జీవితంలో బాగా చక్కగా సెటిల్ అయిపో. ఐ టెల్ హిమ్ దట్ ఐ విల్ ప్రొవైడ్ హిమ్ వాట్ ఎవర్ హీ నీడ్స్ and I will cook whatever he would like to eat. How do we know what he does once he steps out of the house? సో నీకు ఏం కావాలో నేను ఇస్తాను, నువ్వేమి తింటానంటే నేను చేస్తాను, అంతే, నేను సపోర్ట్ చేస్తాను. కానీ వేరే వాళ్ళ అఫైర్స్ మనకొద్దు, వేరే వాళ్ళ యొక్క పని పాటలు మనకొద్దు. ఓకే, సో హౌ డు వి నో వాట్ హీ డస్ వన్స్ హీ స్టెప్స్ అవుట్ ఆఫ్ ద హౌస్? ఓకే, ఒకసారి ఇంట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత అతను ఏం ఆలోచిస్తాడు అది మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో అమ్మమ్మ వాజ్ సర్ప్రైజ్, ఇవన్నీ విన్న తర్వాత అమ్మ బాగా ఆశ్చర్యపోయింది. డిడ్ విజయ మీన్ దట్ హీ షుడ్ నాట్ హెల్ప్ అదర్స్ యాజ్ దిస్ కుడ్ బి రిస్కీ, అంటే విజయ చెప్పిన దాని ప్రకారం పక్క వాళ్ళకి హెల్ప్ చేయకూడదా, అది రిస్కీ, అంత రిస్క్ ఉందని చెప్పి హెల్ప్ చేయడం ఒక రిస్కీ థింగా? ఇఫ్ ఈ డస్ ఫేస్ డేంజర్స్, ఒక డేంజర్స్ కానీ ఫేస్ చేసినట్టయితే, కష్టాలు కానీ ఫేస్ చేసినట్టయితే, విల్ ఎనోన్ హెల్ప్ హిమ్ అండ్ బ్రింగ్ హిమ్, అంటే అతనికి ఎవరు హెల్ప్ చేసి కనీసం ఇంటికని తీసుకొస్తారు కదా, ఎవరు తీసుకురారా? కెన్ షీ నాట్ అండర్స్టాండ్ దట్ హెల్ప్ ఈజ్ రెసిప్రోకల్, ఆమెకు అర్థం కావట్లేదా మనం ఒకరు హెల్ప్ చేస్తే తిరిగి మనకు వస్తుంది అని? ఈజ్ దిస్ దట్ గ్రాండ్ డాటర్ హూ హ్యాస్ బ్రాట్ అప్ ఇన్ మై హౌస్, ఈమె గ్రాండ్ డాటర్ నా మనవరాల, ఇలాంటి అమ్మాయిని నేను మా ఇంట్లో పెంచింది. షీ ఈజ్ సో కన్విన్స్ దట్ సంథింగ్ రియల్లీ బ్యాడ్ హ్యాస్ హ్యాపెండ్. హ్యాస్ ద వరల్డ్ చేంజ్డ్ సో మచ్? ఆమె నిజంగా ఆమె అనేసుకుంటుంది, ఏమనుకుంటుంది, నిజంగానే బ్యాడ్ జరిగింది, ఏదో జరగకుండా జరిగింది అని అనేసుకుంటుంది. హ్యాస్ ద వరల్డ్ చేంజ్డ్ సో, నిజంగా ప్రపంచం అంతలా చేంజ్ అయిపోయిందా? ద సన్ రోజ్ ఆఫ్టర్ ఎటర్నిటీ, అంటే ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ సూర్యుడు అనేది ఉదయిస్తూనే ఉంటాడు. సో నెక్స్ట్ డే అయిపోయింది. ద చైల్డ్ హ్యాడ్ నాట్ రిటర్న్ హోమ్ స్టిల్, ఆ అబ్బాయి ఇంకా ఇంటికి కూడా రాలేదు. The help Durga collected the milk packets and newspapers lying on the doorstep. Amma started pleading again. Amma malli request chesinది, get up, drink some coffee, ఇప్పుడన్నా లేచి కాఫీ తాగు, and then figure out what to do next. తర్వాత ఏం చేయాలో ఆలోచించు.
ట్రై కాంటాక్టింగ్ యువర్ హస్బెండ్, యువర్ ఫ్రెండ్స్. వాట్ డూ యూ గెయిన్ బై క్రైమ్? మీ ఫ్రెండ్స్, మీ హస్బెండ్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ లేదా మీ ఫ్రెండ్స్ని కానీ కాంటాక్ట్ చేయి. ఆ ఏడవడం నీకు ఏమొస్తుంది? ఏమి రాదు కదా. విజయ్ పిక్డ్ అప్ ఏ న్యూస్ పేపర్ అండ్ టర్న్ టు ద క్రైమ్ పేజ్ టు లుక్ ఫర్ ఎ ఫ్యూ అబౌట్ మర్డర్స్, యాక్సిడెంట్స్ అండ్ రాబరీస్. విజయ్ న్యూస్ పేపర్ తీసుకుని డైరెక్ట్గా ఈ మర్డర్స్ ఇలాంటివన్నీ కూడా ఒక పేజ్లో రాస్తూ ఉంటారు ప్రతి న్యూస్ పేపర్లో. డైరెక్ట్గా పేజ్ ఓపెన్ చేస్తుంది. ఆ పేజ్లో ఏముంటాయి? మర్డర్స్ ఉంటాయి, యాక్సిడెంట్స్ ఉంటాయి, రాబరీస్ ఉంటాయి, దొంగతనాలు కూడా జరుగుతూ ఉంటాయి. అవి జరిగిన దానికోసం ఆ పేపర్లో రాస్తూ ఉంటారు. దెర్ వాజ్ నో న్యూస్ రిలేటెడ్ టు హెర్ సన్, ఓన్లీ సూసైడ్స్ ఆఫ్ మ్యారీడ్ ఉమెన్, రోడ్ యాక్సిడెంట్స్. అంటే వాళ్ళ కొడుకు సంబంధించి ఎటువంటి న్యూస్ లేదు. కానీ అక్కడ ఏముందంటే మ్యారీడ్ ఉమెన్ సూసైడ్ చేసుకున్నట్టు లేదా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినట్టు మాత్రమే కనిపించాయి. ఆఫ్టర్ కామింగ్ డౌన్, కొంచెం చల్లబడిన తర్వాత, షీ ట్రై టు డ్రింకింగ్ సమ్ కాఫీ. షీ ట్రైడ్ డ్రింకింగ్, కొంచెం కాఫీ తాగడం ట్రై చేసింది. బట్ కుడ్ నాట్ టేక్ ఈవెన్ ఏ సిప్. ట్రై చేసింది కానీ ఒక్క సిప్ కూడా తాగలేదు. హెర్ స్టమక్ వాజ్ రివోల్టింగ్. ఓకే, ఆమె స్టమక్ చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనమాట. షీ థాట్ ఇఫ్ దేర్ వాజ్ అన్ ఇన్సిడెంట్ లాస్ట్ నైట్, ఒకవేళ లాస్ట్ నైట్కి ఏమైనా ఇన్సిడెంట్ జరుగుంటే, హౌ కెన్ ఇట్ కమ్ ఇన్ ద మార్నింగ్ ఎడిషన్? అది కరెక్టే కదా. రాత్రి ఇన్సిడెంట్ జరిగితే ఈరోజు ఉదయం పేపర్లో ఎలా కనబడుతుంది? కనబడదు కదా. అది రేపు పేపర్లో వస్తుందేమో. హూ విల్ బోదర్ అబౌట్ యాక్సిడెంట్ విక్టిమ్స్ లయింగ్ ఆన్ ద రోడ్? అంటే రోడ్డు మీద ఎవరైనా చనిపోయి ఉంటే లేకపోతే ఎవరన్నా దెబ్బలు తగులుంటే ఎవరు పట్టించుకుంటారు? హూ బోదర్స్ అబౌట్ దెమ్? హూ హ్యాస్ ద టైమ్ టు కాల్ 108? ఎంతమందికి 108కి కాల్ చేసే టైం ఉంది? వై వుడ్ ఎనీవన్ టేక్ అన్నెసరీ ట్రబుల్? ఎవరో ఎందుకు అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకుంటారు? ఎవరీ వన్ వాంట్స్ టు మైండ్ దర్ ఓన్ బిజినెస్. ప్రతి ఒక్కరికి పనులు ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. డోంట్ దే? వాళ్ళు చేసుకోరా? జస్ట్ దెన్ ద కాలింగ్ బెల్ ర్యాంగ్. ద కాలింగ్ బెల్ రింగ్. కరెక్ట్గా అప్పుడే కాలింగ్ బెల్ అనేది మోగిందనమాట. విజయ్ శాంక్ ఇంటు ద సోఫా డిజెక్టెడ్లీ. అంటే విజయ్ అలా నెమ్మదిగా చాలా బాధగా ఆ సోఫా మీద పడిపోయింది అనమాట. వాట్ న్యూస్ ఈజ్ బ్రాట్ బై ద మెసెంజర్? ఆ మెసెంజర్ ఏ న్యూస్ తీసుకొచ్చాడు? అమ్మమ్మ షౌటెడ్, దుర్గా డియర్, ఓపెన్ ద డోర్ క్విక్లీ, మేబీ ద చైల్డ్ హ్యాస్ రిటర్న్ హోమ్. సో దుర్గా డియర్, డోర్ అర్జెంటుగా డోర్ ఓపెన్ చేయు, మేబీ పిల్లవాడు ఇంటికి వచ్చాడేమో. కానీ ఇక్కడ కన్క్లూజన్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఎందుకు మనకి ఇంటికి వచ్చాడో లేదో తెలీదు. ఇంటికి వచ్చాడో లేదో కూడా మనకి క్లియర్గా చెప్పలేదు ఇక్కడ. ఓకే, సో ఇది ఈ స్టోరీ యొక్క మెయిన్ కంటెంట్ అనమాట. సో దీంట్లో మనం నేర్చుకోవాల్సినవి చాలా అయితే చాలా ఉన్నాయి. అంటే అందరి మధ్యన పెరిగిన వాతావరణం మనం సావిత్రి అమ్మ కథలో చూసాము. ఒంటరిగా పెరుగుతున్న వాతావరణం మన విజయమ్మ కథలో మనం చూసాం. అంటే విజయ ప్రతిదాన్ని నెగిటివ్గా ఆలోచించుకొని ప్రతిదాన్ని బాధపడిపోయి అన్నం తినకుండా ఏం చేయకుండా ఆమె లైఫ్ని ఆమె చాలా బాధగా ఆ సీరియల్లో మునిగిపోయి, అంటే ప్రజెంట్ వరల్డ్లో మునిగిపోయి తన జీవితాన్ని ఇంకా ఆ విధంగానే ఆలోచించుకుంటూ ఉంది. కానీ సావిత్రమ్మ చూడండి, ఆమె తొనకలేదు బెనకలేదు, ఇది అంతా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంది. సో ఇదంతా కూడా ఎందువల్ల వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ద అప్బ్రింగింగ్ ఇన్ ద జాయింట్ ఫ్యామిలీస్. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇటువంటివి మనకి తొందరగానే మనకి ఏమిటో లాభాలు చేకూరుస్తాయి. అంటే లాభపడతాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అబ్బాయి అందరి మధ్యలో పెరిగి ఉన్నాడు అనుకోండి, ఈ విజయ కూడా అందరి మధ్యలో పెరిగి ఉందనుకోండి, ఖచ్చితంగా విజయ కూడా అర్థమయ్యేది కదా సిచ్యువేషన్. మరి ఎవరైనా తోడున్నారు అనుకోండి, వాళ్ళ వేలో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఈమె సీరియల్కి అంకితం అయిపోయి ఆ సీరియల్లో ఉన్నది ఊహించేసుకొని, సో మా అబ్బాయి ఇంటికి రాలేదు కాబట్టి ఇవన్నీ ఏదైనా జరిగి ఉండొచ్చేమో అని అనుకుంటుంది విజయం అనమాట. ఓకే, సో ఇంతకీ ఇంటికి వచ్చాడా? థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సుధాకర్ వెమ్మరి సైనింగ్ అప్ ఫర్ ద డే. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. టేక్ కేర్.